దేవుణ్ణి స్తుతించడానికి మనం అలసిపోయే వారంగా ఉంటాం. కానీ పరలోకములో రాత్రింబగళ్ళు దేవుణ్ణి మానక ఆరాధిస్తున్నారు అని దేవుని వాక్యంలో ఉంది. ఎవరు దేవుని సాక్ష్యం కలిగి ఉంటారో వారు పరలోకంలో దేవుణ్ణి ఆరాధించి దేవుని ఆలయంలో వారు ఉంటారని దేవుని వాక్యములో ఉంది. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం, రెవల్యూషన్ చాప్టర్ 7. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము, రెవల్యూషన్ చాప్టర్ 7 13th verse నుండి మనం కొన్ని వచనములు చదువుకుందాం. రెవల్యూషన్ చాప్టర్ 7 13th to 17th వరకు మార్చి మనము చదువుకుందాం. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరు ఎవరు, ఎక్కడ నుండి వచ్చిరేని నన్ను అడిగాను. అందరం కలిసి అందుకు నేను, అయ్యా మీ లాంగ్వేజ్లో చదవండి. 14 వచ్చిన 14th verse. అందుకు నేను, అయ్యా నీకే తెలియనగా అతడు ఇలాగూ నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుకొని తెలుపు చేసుకొనిరి. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును. 16వ వచనము. వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైన ఉండదు, సూర్యుడైనను ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగులదు. 17వ వచనం. ఏలయనగా సింహాసనం మధ్య నుండి గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడు వారి కనుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాద స్తోత్రములకు మించిన మీ గణనామమునకు స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. ప్రభా, ఈ లోకంలో శ్రమలు, కష్టములు, నిందలు, అవమానములు, భరించలేని బాధలు ఎన్నో వచ్చినప్పటికీ మిమ్మల్ని గణపరిచి మిమ్మల్ని అంగీకరించి మీ ద్వారా, మీ ప్రశస్తమైన రక్తము ద్వారా విమోచన కలిగినటువంటి వారందరూ కూడా ఈ లోకమును విడిచిపెట్టినప్పుడు పరలోకములో పౌరత్వం కలిగినటువంటి వారు దేవదూతలతో పాటు రాత్రింబగలు ఆయన ఆలయములో ఉండి ఆయనను సేవించుతున్నారని మీరే సాక్ష్యము చెప్పుతున్నారు. మా సాక్ష్యము ఈ లోకంలో ఏ విధంగా ఉందో మేము నెమరు వేసుకుంటాం. మా బాధల్లో, మా కష్టంలో, మా ఇబ్బందుల్లో దేవా మీరు మాకు చాలినంత దేవుడుగా ఉన్నావనే రుజువులు మాకు చూపించి ఎవరితో ఈ రాత్రి మాట్లాడగోరుచున్నారో మా ప్రయాసం ప్రభులో వ్యర్థం కాదనే నిరీక్షణతో మీ వైపు చూచుండగా ఉదయకాలము నుండి అలసినటువంటి వారమై ఉన్నప్పటికీ కూడా మీ సన్నిధానంకు రాగలిగినటువంటి ప్రియబిడ్డలతో స్పష్టంగా మీరు మాట్లాడమని యేసు నామములో ప్రార్థించి బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. సింహాసనం మీద ఆసీనుడైనటువంటి మహాదేవుడు ఆయన గొర్రెపిల్ల. ఆయన గొర్రెపిల్ల అని మరి యోహాను చెప్తూ ఉంటాడు. యోహాను ఏమంటాడంటే, యేసు తనకు యుద్ధకు వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారిని, రక్షకుడైన యేసును చూసి, ఇదిగో ఈయన లోక పాప భారములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆయన గొర్రెపిల్లనా? కాదు, మనుష్య కుమారుడు, రక్త మాంసములతో ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు కన్యక గర్భములో జన్మించినాడు. ఎందుకు జన్మించినాడు? ఇప్పుడు నేను చెప్పినాను. ఎందుకు జన్మించినాడు? లోక పాప భారములను మోసుకొని పోవు గొర్రెపిల్ల దేవదూత. గొర్రెపిల్లగా అంటే గొర్రెపిల్ల పొడవదు, పోట్లాడదు. అలాంటి సాత్వికం, అలాంటి దీన మనసు కలిగినటువంటి దేవుడు మనుషుల యొక్క బాధలను సహించి భరించి దుఃఖంలో, వేదనలో, కుటుంబ పోరాటంలో, లోకయాత్రలో, ఉద్యోగముల్లో, సంసార జీవితంలో, అనారోగ్య పరిస్థితుల్లో, ఎటుతోచని దిక్కుతోచని పరిస్థితుల్లో దిక్కులేని వారము అని మనం అనుకుంటాం.
మనం అనుకుంటారు, నాకెవరున్నారు, నన్ను ఎవరు ఆదరిస్తారు, నన్ను ఆదరించేవారు ఎక్కడున్నారు, దేవుడుంటే నన్ను ఆదరించాలి కదా. అందుకనే దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకంలోనికి వచ్చింది. సరే, ఇప్పుడు నశించి కృషించి వేదనతో ఉన్నటువంటి ఒక దిక్కులేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తిని మనం చూద్దాం. దేవుని ప్రేమ, మనుష్య కుమారుడు అయినటువంటి గొర్రెపిల్లగా వచ్చినటువంటి, తిరుగుబాటు చేయనటువంటి, కలహించుకోనటువంటి, పోట్లాడనటువంటి ఒక గొర్రెపిల్ల స్వభావం కలిగినటువంటి దేవాది దేవుడు ఒక దిక్కులేని మనిషిని దర్శిస్తూ వచ్చినాడు, ఆదరణ పొందలేని మనిషిని దర్శిస్తూ వచ్చినాడు. చూడండి, జాన్ గాస్పుల్ చాప్టర్ 5 మొదటి వచనము నుండి నేను కొన్ని వచనాలు చదువుతున్నాను. అటు తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చెను గనుక యేసు యెరూషలేమునకు వచ్చెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతస్దా అనబడిన యొక్క కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయంలో దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడినప్పుడు పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడను గనుక ఆ మంటపంలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊసకాళ్ళు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. లెక్కలేనటువంటి ప్రజలు గుంపులుగా ఆ కోనేటి దగ్గర, 5 మంటపములు ఉన్నటువంటి కోనేటి దగ్గర వారు నిరీక్షణతో అక్కడ ఉన్నారు. ఎందుకు నిరీక్షిస్తున్నారు? రోగులంతా ఎందుకు నిరీక్షిస్తున్నారు? అక్కడ ఎందుకు ఓపికతో కూర్చున్నారు? దేవదూత వస్తాడు, నీళ్లు కదిలిస్తాడు. అప్పుడు ఎవడు, ఏ రోగి, ఎలాంటి రోగమైనా పాపరోగానికి మందు అది పరిశుద్ధమైనటువంటి మందు, అది తెలియని మందు ఇచ్చే ఒక దేవదూత వచ్చి నీళ్లు కదిలించగానే ఎవడు ముందుగా దిగుతాడో వాడు మొదట బాగుపడు. అక్కడ ఎంతమంది ఉన్నారు? చాలా జనం ఉంది. బలవంతులు ఉన్నారు, నడిచేవారు ఉన్నారు, ఒక కాలు మీద నడిచేవారు ఉన్నారు, లేకపోతే ఏదో ఇంకా శరీరం లోపల ఉన్న బాధతో ఉండి త్రోసివేయగలిగినటువంటి సమర్థులు, బలవంతులు ఉన్నారు. కానీ ఇక్కడ ఒక దిక్కులేని మనిషి ఉన్నాడు. మనం అనుకుంటాం, నాకు ఈ దిక్కెవరు? నా అమ్మ లేదు, నా నాన్న లేడు, నా అన్నదమ్ములు లేరు, నాకు దిక్కులేని పరిస్థితుల్లో నేను ఒక్కడిగానే ఉన్నాను, ఈ జీవితం ఎంతకాలం అని జీవితం మీద విసిగిపోయి అవిశ్వాసంలో కూరుకొని పోయి మనము దేవుడు లేడు అనుకుంటాం. ఎక్కడున్నాడు? ఈ దేవుని వాక్యంలో ఉంది, దేవుడు ఉన్నాడు. దేవుడు లేడని ఎవరు అనుకుంటారంట? బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు, వారు చెడిపోయిన వారు. అంటే వారికి వారై చెడిపోతున్నారు, వారి హృదయాన్ని గాయపరుచుకుంటున్నారు. ఎక్కడున్నాడండి దేవుడు? ఇదంతా బూటకమండి అని చెప్పేవారు లేకపోలేదు. కానీ ఇక్కడ ఒక మనిషి ఉన్నాడు. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను. వ్యాధి, ఏ వ్యాధో? కుష్ఠరోగమా, లేక క్యాన్సర్ రోగమా, లేకపోతే ఇంకేమైనా మరి అవయవములు పాడైనయా, జ్వరమా, ఏంటో తెలియదు. కానీ రోగముతో ఉన్నాడు. అదే పాపరోగం. పాపం వలన వచ్చు జీతం మరణం. మరణ దశకు వచ్చినాడు. లేవలేని పరిస్థితుల్లో ఉన్నాడు. ఆదరించేవారు లేరు. కానీ నిరీక్షణ ఉంది. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైనా యేసు వైపు చూడాలి. దూత వస్తాడు, దూత కదిలిస్తాడనే విశ్వాసము ఆదరణ లేని వారికి, దిక్కులేని వానికి నిరీక్షణ ఉంది. కనుక లోకమంతా మనల్ని విడిచిపెట్టినను, లోకమంతా వెలివేసినను, లోకమంతా మనల్ని చీకొట్టినను, లోకమంతా మనల్ని పాపి అన్నను, లోకమంతా మనను అసహించుకున్నను, ఎవరు ఏమనుకున్నా ఈ మనిషి ఎన్ని సంవత్సరాలు చెప్పండి ఒకసారి? ఎన్ని సంవత్సరాలు? చెప్తలేరు. బాడీ ప్రజెంట్. అందరూ నవ్వుతున్నారు. బాడీ ప్రజెంట్. ఏం యాబ్సెంట్ మరి? మైండ్ యాబ్సెంట్.
అంటే మనుషులం ఇక్కడ కూర్చున్నాం, కానీ మన మన యొక్క ఆలోచన అంతా ఇంటి దగ్గర ఉంది. పోగానే వంట చేయాలా, లేకపోతే అక్కడ మూత పెట్టి రాలేదు, అక్కడ లిజర్డ్స్, లేకపోతే ఇంకా ఇంకా ర్యాట్స్, లేకపోతే క్యాట్ ఏదైనా వస్తుందేమో అని మన మనసు అంతా ఎక్కడో ఉంది. లేకపోతే మనం ఎవరికో టైం ఇచ్చినామో అక్కడికి వెళ్ళాలి. దాన్ని ఏమంటారంటే నీ యొక్క దేహం ఇక్కడ ఉంది కానీ నీ మనసు ఇక్కడ లేదు. కనుక ఈ మనిషికి ఏ చింత చికాకు లేదు, కానీ నా పాప రోగం పోవాలి. ఏ రోగము? ఏ రోగమని రాసిందే? ఏమైనా రోగం రాసిందా బాబు? చదువు ఏముంది అక్కడ? 38 ఏండ్ల నుండి వ్యాధి గల అదే పాపరోగము, ఆ యొక్క మరణ రోగము అంటుకొని ఉంది. కనుక ఈ యొక్క కుష్ఠవ్యాధి కావచ్చు, లేకపోతే కుష్ఠవ్యాధిని అంటువ్యాధి అంటుంటారు. ఇప్పుడు అంటువ్యాధి కాదులేదు, దానికి ఎన్నో మందులు వచ్చినాయని మనం చెప్పవచ్చు. అయితే కుష్ఠవ్యాధి అంటురోగం అంటారు, టీబీ అంటురోగం అంటారు, ఇంకేదో అంటురోగం అంటారు. కానీ ఏ రోగమో అనేది అక్కడ మెన్షన్ చేయబడలేదు. అది పాపరోగము, అది పాపరోగం, అందుకే ఆ మాట రాయబడలేదు. అయితే చదువు. యేసు చూడండి ఎంత దయగల దేవుడు, ఎంత జాలి యేసువా, ఇంతయ నీవు చలేను, ఎంత జాలి యేసువా. జాలిగల దేవుడు అక్కడికి వచ్చినాడు. ఆయన జాలి, ఆయన వాత్సల్యత, ఆయన కృప అక్కడ ఆసన్నమైంది. ఆయన ప్రణాళికలో ఒక వ్యక్తి ఉన్నాడు, అంతమందిలో ఒక వ్యక్తి ఆయన యొక్క ఉద్దేశంలో ఉన్నాడు. ఆ రాత్రి, ఆ పగలు, ఆ ప్రొద్దున, ఆ మధ్యాహ్నము, ఏ సమయమో కానీ ఆ సమయంలో దైవ చిత్తములో వేదన పడేవాడు, ఏడ్చేవాడు, దుఃఖపడేవాడు, కన్నీరు కార్చేవాడు, నిరీక్షణతో ఉన్నవాడు, లేవలేని పరిస్థితిలో ఉండి నేను లేవను, నేను బాగయ్యే వరకు ఇక్కడి నుండి పోను, నేను ఒకవేళ పోతే నన్ను లోకమంతా రోగిష్టి అంటారు, పాపి అంటారు, నన్ను వెలివేస్తారు. ఇన్ని శ్రమలు, ఇన్ని బాధలు, ఇన్ని ఇబ్బందులు, తలవంచుకోలేని ఈ బాధ. ఎన్ని పాపాలు చేసినాడో వీడు, ఎంత దుర్మార్గంగా ప్రవర్తించినాడో వీడు, ఎంత ఎయిడ్స్ రోగం తెచ్చుకున్నాడో వీడు అని లోకమంతా ఏలన చేసి చివాట్లు పెడతారు. అయితే ఇక్కడికి మాత్రము దయామయుడు వస్తాడు. ఆయన నిరీక్షణ ఇక్కడికి మాత్రము దయామయుడు వస్తాడని విన్నటువంటి వాడు. దానికంటే పై వచనం చదువు నాయన, చదువు. అక్కడ కాదు, 4వ వచనం. ఆయా సమయంలో దేవదూత కోనేటిలో దిగి, ఆయా సమయంలో దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించినప్పుడు వ్యాధిగ్రస్తులలో మొదటగా దిగినవాడు బాగుపడతాడు. అయితే నేను నా పరుగు ఏంటంటే, నా గురి నా యేసయ్య, లేకపోతే ఈ దూత, నాకు తెలియని ఆ దూతను నేను తప్పకుండా కలుసుకోవాలి. పడి ఉన్నాడంటే పడిపోయిన వాడు లేస్తాడా? ఏం బాబు, పడిపోతే లేస్తాడా? ఒకరు లేపాలా, ఒకరు సహాయపడాలి. అరే పడిపోయినావు, లే నేను పడిపోయినప్పుడు ఈ బలాఢ్యుడు ఏం చేస్తాడు? నన్ను లేపడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ బలాఢ్యునికి నేను లేవను, ఎందుకంటే అంతకంటే బలంగా ఉన్నా కదా. కాకపోతే బలవంతుడైన దేవుడు అక్కడ ఆసన్నమై ఆ నిరీక్షణ, ఆ విశ్వాసము, ఆ యొక్క బాధను ఎవరి ద్వారా తీరుతుంది అనే ఆలోచనతో 38 ఏండ్ల నుండి ఆ కోనేటి దగ్గర పడి ఉన్నాడు. నడవలేడు, కూర్చోలేడు, లేవలేడు. ఏ విధంగా పోషింపబడుతున్నాడో, ఎవరు అన్నం తెచ్చి పెడుతున్నారో, ఎవరు లేరు ఆయనకు. నాకు అన్నం తెచ్చి ఇస్తుంది నా చెల్లె, నా అక్క, నా అన్న, నా వదినమ్మ, లేకపోతే నా భర్త, లేకపోతే నా భార్య అని చెప్పడానికి ఎవరు లేరు. దెర్ ఈజ్ నో రిలేషన్ అట్ ఆల్.
ఎంత నిరీక్షణ! ఈ నిరీక్షణకు ఆధారమైనటువంటి దేవుని దగ్గర కనిపెడుతున్నప్పుడు 5వ వచనంలో అక్కడ 38 ఏళ్ళ నుండి వ్యాధి గల ఒక మనుషుడుండెను. యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికీ బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వాడిని అడగగా ఎవరు ఆదరించలేక చాలా కాలం అని ఇక్కడ ఉంది, 38 ఏళ్ళని రాయబడి ఉంది. ఆదరణ లేక ఎవ్వరు ఆదరించలేక ఒక్కరైనా కనీసము లేపేవారు లేరు. కనుక దయగల దేవుడు ఆ బాధ ఫేస్ ఈజ్ ది చాలామంది ఇంగ్లీష్ వాళ్ళు ఉన్నారు చెప్తలేరు. ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ ది మైండ్. సంతోషంగా ఉన్నావా? బాధలో ఉన్నావా? చిక్కులో చిక్కుబడి ఉన్నావా? ఆదరణ లేకుండా కన్నీరు కారుస్తున్నావా? చూస్తున్నవారు ఎవరు లేరా? కనుక చూసే దేవుడు ఉన్నాడు, ఆదరించే దేవుడు ఉన్నాడు. ఒకని తల్లి వారిని ఆదరించినట్లు యెహోవా మిమ్మును ఆదరించును. యెరూషలేములోనే మీరు ఆదరించబడుదురు. యేసయ్య వచ్చి పడి ఉన్న వాని వైపు తేరి చూసి ఆగి, రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు లోకరక్షకుడు, లోకాన్ని రక్షించే నాథుడు ఒక పాపిని రక్షించలేడా? కనుక నిరీక్షణతో ఉన్నాడు ఈ పాపి. ఈ పాపి నమ్మకత్వాన్ని నేను ఇప్పుడు బలపరచాలని ఏమన్నాడు? వారిని చూచి స్వస్థపడగోరుచున్నావా అని వాడిని అడగగా వాడు, అయ్యా నీళ్లు కదిలించబడినప్పుడు ఆ కోనేటిలో దించుటకు నాకు ఎవరు లేరు, నిస్సహాయుడు, నాకెవరు లేరు, నేను దుఃఖిస్తున్నాను, నేను సంసార జీవితం తట్టుకోలేకపోతున్నాను, నా జీవితం ఎందుకు అనే వేదనతో ఉన్నాను, నా కులము, నా జాతి, నా యొక్క బంధువర్గము, నన్ను కన్న తల్లిదండ్రులు, నాతో పుట్టినవారు అందరూ విడిచిపెట్టినారు. అయితే దయామయుడు నిన్ను విడువడు. నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము క్రుల్లి కృషించినను. నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము క్రుల్లి కృషించినను. హరించిన నా ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను. హరించిన నా ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను. యేసు చాలును, యేసు చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. నా జీవితంలోనికి యేసయ్య వచ్చినాడు. నన్ను బాగుపడతావా అని అడిగేవారు ఒకరు ఉన్నారు నాకు. వాట్ ఏ వండర్, వాట్ ఈస్ దిస్? ఇంతకాలము 38 ఏండ్ల నుండి నా మీద దయగలిగిన వారు ఎవరు లేరే. నో బడీ ఈస్ దేర్. బట్ నీవు బాగుపడే కోరుచున్నావా అన్నప్పుడు యథార్థవంతుడు చెప్పినాడు, నా బాధను అర్థం చేసుకొని నా కన్నీళ్లను తుడిచే నా నాథుడు నాకు వచ్చినాడని తేరి చూసి ఏమన్నాడు చూడు, చదువు నాయన. నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. నీవు లేచి చూడండి. షబాస్. ఎవ్రీబడి లిజన్ హియర్. బాగా గమనించండి. ఆ సంభాషణ ఎంత గొప్పగుందో వారిద్దరిది చూడండి. యేసు మాట్లాడుతున్నాడు రోగితో. ఏమన్నాడు? నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుమని వానితో చెప్పాను.
వెంటనే వాడు లేచి స్వస్థత పొంది తన పరుపెత్తుకొని నడిచాను. ఎన్నేళ్ళు నడవలేదమ్మా? ఎన్నేళ్ళు నడవలేదు? 33 ఎన్నేళ్ళు? 38 years. 38 ఏళ్ళు. వానికి ఎంత వయసు ఉండొచ్చునో? వాడప్పటికి ఇంకా 30 ఏళ్ళు ఉన్నాడేమో, వాడు 20 ఏళ్ళు ఉన్నాడేమో, వాడు 15 ఏళ్ళు ఉన్నాడేమో. వాడి జ్ఞానం ఉంది కనుక వాడు మేజర్. కనుక అన్నేళ్ళ నుండి ఒక ఆదరణకర్త. తల్లి కంటే మించిన ప్రేమ లేదు అని లోక సామెత. అంతకంటే మించిన ప్రేమ. తల్లి అయినా మరచుగాని నీవు ఎన్నడు మరువవు. తల్లి అయినా మరచుగాని నీవు ఎన్నడు మరువవు. తండ్రి ప్రేమ మారదు, మార్పు చెందని ప్రేమయే. తండ్రి ప్రేమ మారదు, మార్పు చెందని ప్రేమయే. ప్రేమ గలమా ప్రభువా ప్రేమయ్యున్నారయ. ప్రేమ గలమా ప్రభు. ప్రేమామయుడు, ప్రేమించినాడు. పాపిని ప్రేమించే దేవుడు, పాపమును త్రోసివేసే దేవుడు. మనము పాపాన్ని ప్రేమిస్తాము, పాపమును దూషిస్తుంటాము, పాపమును ఎత్తి చూపిస్తాము. పాపి 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 అని అంటుంటాం. అది బైబిల్లో ఉంది. పరిసయ్యులు, శాస్త్రులు పాపి, వీడు పాపి, వీడు పాపి. వీడిని కన్నవారు కూడా పాపలే కావచ్చు. వీడైనను వీడిని కన్నవారైనను పాపం చేసినారేమో, అందుకే వీడిట్లా పుట్టినాడు. మనుషులు ఎత్తి చూపించేవారు. కానీ ఏం పాపం చేసినవురా, ఎందుకు ఇక్కడ కూర్చున్నావురా, ఇన్నేళ్ళ నుండి ఎంత పాపాత్మునివరా నీవు, చిచ్చి చిచ్చి చి, ఎవరిని ఆదరించాలని నేను కూడా ఆదరించాను, గెట్ లాస్ ఫ్రమ్ హియర్ అని అనలేదు దేవుడు. కుమారుడా నీ పరుపెత్తుకొని అన్నాడు. నీ పరుపెత్తుకొని నడుమంటే వాడు వెంటనే లేచినాడు. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు మాత్రమే ఆ రోగి చూసినాడు. ఇక్కడ యేసును చూడడానికి వస్తే నీ మనోనేత్రాలు తెరవబడతాయి. నీకున్న యావత్ బాధ నుండి, కష్టము నుండి, శ్రమల నుండి నిన్ను విడిపించి ఆయన నిత్యత్వములో, ఆయన రాజ్యములో నిన్నుంచుతాడు. ఎన్ని శ్రమలు పడుతున్నావో యేసు ప్రభు నమ్మితే, బొట్టు తీసేస్తే, గాజులు తీసేస్తే నీకు విడాకులు ఇస్తాను, లేకపోతే నిన్ను చంపేస్తాను, నిన్ను ఉరివేస్తాను, నిన్ను సో అండ్ సో అని పిలుస్తాను అన్నటువంటి ఎన్ని శ్రమలు యేసయ్య కొరకు నీవు నేను కులందక్కువ దానా అని పిలిచినప్పటికీ ఇవన్నీ చూస్తున్న దేవుడు. ఆ చూస్తున్న దేవుడు ఒకసారి నీ వైపు చూసి నిన్ను ఆదరించే దేవుడు ఉన్నాడు. కనుక ఇదిగో వీరు మహాశ్రమల నుండి వచ్చినవారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుకొని వాటిని తెలుపు చేసుకున్నారు. వారు ఎక్కడున్నారు? రెవల్యూషన్స్ 7th chapter 14th verse చదువు. వీరు మహాశ్రమల నుండి వచ్చినటువంటి వారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుక్కుని వాటిని తెలుపు చేసుకున్నటువంటి వారు. అందువలన వారు దేవుని సింహాసనము ఎదుట, ఒక ముఖ్యమంత్రి యొక్క ఛాంబర్కు వెళ్ళాలంటే అందరికీ అనుమతి ఉండదు. ఒక రాజు ఛాంబర్కు పోవాలంటే ఆ రాజు కూడా కూర్చుండే సింహాసనం ప్రక్కకు వెళ్ళి నిలబడడానికి కూడా అనుమతి ఉండదు. కనుక సింహాసనాసీనుడైనటువంటి గొర్రెపిల్ల, పాపములను మోసుకొని పోయిన గొర్రెపిల్ల, నీ పాపముల కొరకై మరణించి తిరిగి లేచిన గొర్రెపిల్ల, ఆయనే క్రీస్తు గొర్రెపిల్ల. ఆయనే రక్షకుడైనటువంటి యేసునాథుడు, ఆదరించేవాడు. ఆయన ఉండే స్థలములో నీవు కూడా ఉండాలని నీ శ్రమలను, నీ కష్టములను చూసి నీ గురించి, నా గురించి సాక్ష్యమిచ్చే దేవుడు ఆయన అంటున్నాడు.
వీరు మహాశ్రమల నుండి వచ్చినటువంటి వారు. గొర్రెపిల్ల రక్తములో తమలో వస్త్రములను ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకున్నటువంటి వారు. వారు ఎక్కడున్నారు ఇప్పుడు? వారు ఎక్కడున్నారు? అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు, ఆయనను కొనియాడుతున్నారు, ఆయనను భజిస్తున్నారు, స్తుతిగీతం పాడుతున్నారు, జయగీతం పాడుతున్నారు. ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు, ఆయన సన్నిధిలో సాగిలపడుతున్నారు. ఎప్పుడెప్పుడో చదువు. రాత్రింబగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. సింహాసన ఆసీనుడైన వాడు తానే తన గుడారం వారి మీద కప్పును. వారికి శ్రమ లేదు, వారికి ఆకలి లేదు, దాహం లేదు, శ్రమ లేదు, కష్టం లేదు, ఇబ్బందులు లేవు. ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగలదు. ఏలయనగా సింహాసనం మధ్యనున్న గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవ జలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. అమ్మా, నేను నీకు జీవజలం ఇస్తాను అన్నప్పుడు శిరసావహించినందువలన పాపికి రక్షణ కలిగింది. సమరే స్త్రీకి జీవజలపుల ఊట ఈయనే అని గ్రహించి ఆ యొక్క పాపాత్మురాలైనటువంటి సమరే స్త్రీ దేవునికి సాక్షిగా ఉండి దేవుని స్తుతిస్తూ వచ్చింది. ఈ మనుషుడు కూడా దేవుని స్తుతించినాడు. ఒక్కసారి మనం కళ్ళు మూసుకుందాం, ఒక్క నిమిషం కళ్ళు మూసుకుందాం. క్లోజ్ యువర్ ఐస్, ఎవ్రీవన్ క్లోజ్ యువర్ ఐస్. ఒక్కసారి మన జీవితము నెమరు వేసుకుందాం. ఏ బాధలో ఉన్నావు, ఏ కష్టంలో ఉన్నావు, ఈ యొక్క మంటపముల దగ్గరికి పరిశుద్ధ దేవుడు రాగలిగినటువంటి స్థలమునకు నువ్వు వచ్చినావు. ఎందుకు వచ్చినావు? నీ పాపరోగం పరిహరించబడాలా? నీ యొక్క బాధ నివారణ కావాలా? దేవా, నన్ను తాకు, నన్ను రక్షించు, నా కన్నీళ్ళు తుడుమని చెప్పుకోవడానికి వచ్చిన నీవు ఒక్కసారి ఆదరణకర్త అయినటువంటి దేవుని సమూహంలో, దేవుని సంఘములో నువ్వు ఉన్నావు కనుక దేవుడు చేసిన మేలుల కొరకై ఆయనను స్తుతించి గణపరచడానికి దేవుని ఆలయంలో ఉండే భాగ్యము మనకు దక్కాలంటే మనము ఆయన వైపు చూడాలా, ఆయన స్వరం వినాలా, మన పాపములను వదిలిపెట్టుకోవాలా. నిత్యత్వంలో ఆయనతో ఉండడానికే ఆ దేవుడు నీతో ఈ దినం మాట్లాడినాడు. ఆయన స్వరము నీకు వినబడింది. నిన్ను చూస్తున్నాడు, నీతో మాట్లాడుతున్న దేవుడు కనుక నా స్థితి దేవుడు ఎరుగును కనుక మనం ఇప్పుడు ప్రకటించే రీతిగా ఆయనను ఒక్కొక్కరము స్తుతించి ఆరాధించి గణపరచడానికి దేవుడు మనల్ని బలపరచునుగాక. ఆరాధించేవారు ఏ జీవితంలో, ఏ శ్రమలో, ఏ ఇబ్బందుల్లో నీవు ఉన్నావో కళ్ళు మూసుకోండి. ఆ దేవుడు లేవలేనటువంటి పరిస్థితుల్లో బాధలో ఉన్నటువంటి 38 ఏళ్ళ నుండి వ్యాధిగ్రస్తుని ముట్టిన దేవుడు నిన్ను ముడతాడు. ఏ బాధతో ఉన్నావు, ఏ కష్టంలో ఉన్నావు, ఆయన రక్తము చేత నీకు విమోచన, నీకు పాప క్షమాపణ కలుగుతుంది. దేవా, నన్ను దర్శించినందుకు నీకు స్తోత్రాలు, నా కొరకు మరణించినందుకు నీకు స్తోత్రాలు, నా కొరకు తిరిగి లేచినందుకు నీకు స్తోత్రాలు, నీ ప్రశస్తమైన రక్తము నా కొరకు చిందించినందుకు నీకు స్తోత్రాలు, నా యొద్దకు నీవు వచ్చినందుకు స్తోత్రాలు, నీ స్వరము నా హృదయంలో దూసుకొని వెళ్ళినందుకు నీకు స్తోత్రాలు, వందనాలు. అంతకంటే నేను ఏమి ఇవ్వగలను ప్రభు అని ఒక్కొక్కరు ఆరాధించండి. చిన్న ఆరాధన ఆరాధించండి. చూడవు ప్రభువా, నీవే నమ్మకమైన సమాజుడవు. అవునయ్యా తండ్రి, నమ్మకమైన సమాజుడుగా